హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ క్లాసెస్. ఈరోజు మనం ప్లానింగ్లో నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎజెండా, 3 years యాక్షన్ ప్లాన్ ఆఫ్ నీతి ఆయోగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఎర్లియర్ క్లాసెస్లో నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం, రైట్? లెట్స్ బిగిన్ ద సెషన్ విత్ ఎజెండా ఆఫ్ నీతి ఆయోగ్. నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా రీప్లేసెస్ 5-year ప్లాన్. ఓకే, సో మనం ఏం చేసాము, 5-year ప్లాన్ని రీప్లేస్ చేసేసి వి బాట్ నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా. ఇట్ ఇంక్లూడ్స్ 3 documents. ఫస్ట్ వన్ ఈజ్ విజన్ డాక్యుమెంట్, ఇట్ నోన్ యాజ్ ప్రాస్పెక్టివ్ ప్లాన్ ఫర్ 15 years. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 2017 to 2032 వరకు. నెక్స్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్, it's a long plan for 7 years. Okay, next it's 2017 నుంచి 2024 వరకు. యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ అంటే దీనిని షార్ట్ ప్లాన్ ఫర్ 3 years వరకు ఈ డాక్యుమెంట్ చేస్తారు. అది 2017 సంవత్సరం నుంచి 2020 వరకు. దిస్ ఈజ్ అబౌట్ డాక్యుమెంట్స్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ విజన్ డాక్యుమెంట్, స్ట్రాటజీ డాక్యుమెంట్, యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద మేజర్ ఎజెండాస్ అండర్ 3-year యాక్షన్ డాక్యుమెంట్ అన్నప్పుడు దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఏంటి మేజర్ ఎజెండా మనం ఏం పెట్టుకున్నాము అని అంటే, ఇందులో ఫస్ట్ చూడండి, రెడ్యూస్ ఫిజికల్ డెఫిసిట్ ఫ్రమ్ 4.5% to 3% బై 2018-19 సంవత్సరానికి గాను ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.5 నుంచి 3%కి రావాలి. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ 3.2 ఉంది, అక్కడి నుంచి మనకి ఎంతవరకు తగ్గాలి, 0.9% బై 2019-20 సంవత్సరానికి గాను. నెక్స్ట్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. ఓకే, నెక్స్ట్ జాబ్ క్రియేషన్స్, ఎక్కువగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడము. నెక్స్ట్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ విత్ రీజనల్ స్ట్రాటజీస్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్. ఓకే, నెక్స్ట్ డిజిటల్ కనెక్టివిటీ అన్నిటితో ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్ హౌస్ హోల్డ్స్ బై 2022. నెక్స్ట్ ఎల్పిజి కనెక్షన్స్ ఉండాలి, ఎల్పిజి కనెక్షన్స్ టు ఆల్ హౌస్ హోల్డ్స్, ఎలిమినేషన్ ఆఫ్ బ్లాక్ కార్బన్ బై 2022. ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసినప్పుడు మనకి ఎక్కువగా పొగలాగా వస్తుంది కదా, అలాంటివి బ్లాక్ కార్బన్ని మనం ఎలిమినేషన్ చేయాలి 2022. ఎక్స్టెన్షన్ టు సిటీస్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది 100 స్మార్ట్ సిటీస్కి ఎక్స్టెన్షన్ చేయాలి అని ఒక ఎజెండా. నెక్స్ట్ క్రియేట్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్. ఓకేనా, మనకి నేషనల్ నీతి ఆయోగ్ స్టాఫ్లో 2 hubs చేశారు. అందులో థింక్ ట్యాంక్ ఉంది కదా, అందులో ఇన్నోవేషన్ నాలెడ్జ్ హబ్ అన్నాం కదా, సో దాంట్లో ఇది ఒక మెయిన్ ఎజెండా. నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఫర్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా, ఏవైతే లాస్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో వాటికి ఒక రోడ్ మ్యాప్ వేయాలి అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది కూడా ఎలా ఉండాలి, వెరీ ప్లానింగ్తో. నెక్స్ట్ ట్యాక్స్ ఎవేజన్. ఓకేనా, దీన్ని ఏం చేయాలి, ఈ ట్యాక్స్ ఎవేజన్ని ఎక్స్పాన్షన్ చేయాలి అండ్ సింప్లిఫై నేచర్ చేయాలి దేంట్లో, ట్యాక్స్ సిస్టమ్స్లో. నెక్స్ట్ జ్యుడిషియల్ రీఫార్మ్స్ తీసుకురావాలి, ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అలాంగ్ విత్ హెల్త్ సెక్టర్లో కూడా రీఫార్మ్స్ తీసుకురావాలి. ఎన్హాన్స్ వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ మైనారిటీస్ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ మెజర్స్ని కూడా ఈ ఎజెండాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అంతకుముందు వరకు వాట్ ఆర్ ద ఎజెండాస్. ఓకేనా, నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ నీతి ఆయోగ్స్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్స్. ఎలా ఉంది ఎవాల్యుయేషన్ నీతి ఆయోగ్ అనేది చూస్తే, ఎంఎస్పి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఫర్ నోటిఫైడ్ క్రాప్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్స్. ఓకేనా, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఒక స్కీమ్ని తీసుకొచ్చారు, దట్ ఈస్ పిఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ 2018లో. ఓకేనా, మినిస్ట్రీ అనేది ఎంఎస్పి ఫర్ నోటిఫైడ్ క్రాప్స్. ఓకేనా, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ దే బాట్ వన్ స్కీమ్ ఫర్
నోటిఫైడ్ క్రాప్స్, దట్ ఈస్ పిఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ 2018లో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ మోడల్ యాక్షన్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ బై మినిస్ట్రీ, దట్ ఈస్ కన్సల్ట్ విత్ నీతి ఆయోగ్ ఓన్లీ. నెక్స్ట్ బిజినెస్ మోడల్ ఫర్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్, ఓకేనా, దీనికి దే సెటప్ వన్ టాస్క్ ఫోర్స్ బై నీతి ఆయోగ్. నెక్స్ట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ పాలసీ దే ఇంట్రడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ విత్ నీతి ఆయోగ్ ఇన్పుట్స్ ఓన్లీ. నెక్స్ట్ గ్రామీణ్ అగ్రికల్చర్ మార్కెట్స్, ఓకేనా, దీని గురించి బడ్జెట్ 2018లో అండ్ 19లో అండ్ డెవలప్మెంట్ అప్గ్రేడ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ అండ్ రూరల్ హ్యాడ్స్ ఇంటూ గ్రామ్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 2016 దే ఇంట్రడ్యూస్డ్. నెక్స్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రీఫార్మ్స్ ఇండెక్స్ బై నీతి ఆయోగ్ ఓన్లీ, ఓకేనా. ఇది ఇండెక్స్ ఎందుకు అంటే టు అండర్స్టాండ్ మార్కెట్ రీఫార్మ్స్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ల్యాండ్ లీజ్ రీఫార్మ్ అండ్ ఫారెస్ట్రీ ఆన్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా. ఈ ఇండెక్స్లో ఏమేమి చెప్తుంది, ల్యాండ్ లీజ్ రీఫార్మ్స్ అండ్ ఫారెస్ట్రీ ఆన్ private limited. Next to understand the market reforms, okay na, this is about Niti Aayog evaluation in agriculture sector. Next we'll discuss about evaluation in nutritional sectors, what are the reforms. Okay, so first of all, national nutritional strategy of Niti Aayog played very important role in shaping the nutritional mission or Poshan Abhiyan of Ministry ఉమెన్ డెవలప్మెంట్ వీళ్ళ గురించి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్, అందులో చైల్డ్ డెవలప్మెంట్లో ఈ పోషణ్ అభియాన్ అనేది వీళ్ళ ద్వారా వచ్చింది. వీళ్ళు చాలా అంటే నీతి ఆయోగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఇండియాస్ న్యూట్రిషనల్ ఛాలెంజెస్ చూస్తే కాన్స్టిట్యూటెడ్ బై సేమ్ అండి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండర్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, ఇవన్నీ చూస్తారు. నెక్స్ట్ నేషనల్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ న్యూట్రిషన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్ నీతి ఆయోగ్ మెంబర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ న్యూట్రిషనల్ ఎవాల్యూషనల్ సెక్టర్ బై నీతి ఆయోగ్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ హెల్త్ సెక్టర్ రిఫార్మ్స్. So Ministry of Health Family Welfare, they design Ayushman Bharat scheme. Okay, they design Ayushman Bharat scheme. Next National Medical Commission bill they introduced, formulate with Niti Aayog help only. Next National Commission for Homeopathy bill they introduced, National Commission for Indian System of Medicine bill they introduced with the help of Niti Aayog, and National Commission for Yoga Naturopathy bill they introduced with the Niti Aayog. Next educational sector reforms and its evaluation. Next contribution in formulation of performance based, performance బాగుంటే వాటిపైన గ్రేడ్స్ ఇస్తారు. గ్రేడ్స్ మనకి బాగుంటే వాళ్ళు ద అటానమీ టు యూనివర్సిటీస్, ఓకేనా. సో కాంట్రిబ్యూషన్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ గ్రేడెడ్ అటానమీ టు యూనివర్సిటీస్. సమ్ ఆఫ్ ది అటానమిక్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అటానమీ యూనివర్సిటీస్ ఇలాగే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎవల్యూషన్ ఆఫ్ మినరల్ సెక్టార్స్ రిఫార్మ్స్లో చూస్తే బై నీతి ఆయోగ్ ద ఇంట్రడ్యూస్ వాట్ మా నేషనల్ మినరల్ పాలసీ 2018లో ఈ పాలసీ వచ్చింది. ఎప్పుడు కూడా న్యూస్లో కూడా ఉంటుంది, న్యూస్లో కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి మినరల్ పాలసీస్. అండ్ వేరియస్ నీతి ఆయోగ్ కమిటీస్ ఆన్ స్ట్రాటజీ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ రేర్ ఎర్త్ మినరల్స్. ఇది రెగ్యులర్ మీరు న్యూస్ అనాలిసిస్లో చూస్తూ ఉంటారు, ఓకేనా. రేర్ ఎర్త్ మినరల్స్ ఏంటి, మినరల్ పాలసీ ఏంటి, ఇవన్నీ. నెక్స్ట్ దీస్ ఆర్ ద మినరల్ సెక్టర్స్. నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్ విషయానికి వస్తే నేషనల్ ఎనర్జీ పాలసీ 2018 దే ఇంట్రడ్యూస్ ఇనిషియేటెడ్ బై నీతి ఆయోగ్. అండ్ వాట్ ఆర్ ద కమిటీ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ గోల్డ్ మార్కెట్ బై నీతి ఆయోగ్ ఓన్లీ. వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారు టు టాప్ పొటెన్షియల్ ఆఫ్ గోల్డ్ మార్కెట్ ఇన్ ఇండియా. సో పుష్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి అని దే సెటప్ నీతి ఒక కమిటీని ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
ఎక్కడండి? ఇండియాస్ గోల్డ్ మార్కెట్. ఓకేనా? ఎవరు చేశారు? నీతి ఆయోగ్ వాళ్ళు. నెక్స్ట్ ద ఇంట్రడ్యూస్డ్ వన్ మిషన్ దట్ ఈస్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, వెరీ ఇంపార్టెంట్, అండర్ ద నీతి ఆయోగ్ ఇన్ 2016 ఫర్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ అటల్ థింకరింగ్ ల్యాబ్స్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. ఇక అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, అవి స్కూల్లో కూడా ఎస్టాబ్లిష్ చేసినారు. నెక్స్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. క్వశ్చన్ ఇలా రావచ్చు. ఎలా రావచ్చు అంటే is recently aspirational district program ఈ టర్మ్ న్యూస్లో ఉంది రిగార్డింగ్ వాట్? నీతి ఆయోగ్ ఓన్లీ, రైట్? ఇలాంటివి. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ బై నీతి ఆయోగ్ టు ట్రాన్స్ఫార్మ్ 117 డిస్టింగ్విష్డ్ రీజియన్. ఏంటిది? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటికి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ 35 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్టెడ్ బై నక్సలిజం వల్ల. ఓకే, నెక్స్ట్ 49 కీ పర్ఫార్మెన్స్ పాయింటర్స్ ఆర్ చూజన్. ఇందులో ఏమేమి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటే ఇవన్నీ కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అవ్వచ్చు. అంటే ఒక డిస్ట్రిక్ట్ని ఎలా ఆస్పిరేషనల్గా మనం డెవలప్ చేయొచ్చు అనేవి ఇదంతా కీ ఇండికేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ బిల్డింగ్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఓకేనా? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ that is promoting interstate engagement and education. Okay, it's very important, promoting interstate engagement education, that is Ek Bharat Shrestha Bharat. Next, sustainable action for transforming human capital. Sustainable action for transforming human capital. సాత్ అంటే ఏంటో అడగొచ్చు. ఇట్స్ రిలేటెడ్ టు వాట్ అంటే నీతి ఆయోగమ్మ. ఇట్స్ హెల్పింగ్ స్టేట్స్ ఇంటూ ఇంప్రూవింగ్ దేర్ సోషల్ ఇండికేటర్స్. ఓకేనా? సోషల్ సెక్టర్ ఇండికేటర్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ డెవలప్మెంట్ సపోర్ట్ సర్వీస్ టు స్టేట్స్. ఓకేనా? ఇది ఎందుకు అసలు, దీని ఏం ఏంటి అని అంటే టు ఎస్టాబ్లిష్ సెంటర్ స్టేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఓకే, అండ్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అక్రాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో డెవలప్మెంట్ చేయడానికి మనకు వచ్చింది డెవలప్మెంట్ సపోర్ట్ సర్వీస్ టు స్టేట్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ అబౌట్ 3 years యాక్షన్ ప్లాన్ ఆఫ్ నీతి ఆయోగ్ అండ్ ఇట్స్ ఎజెండా. సో విల్ see summary and infograph of Niti Aayog. Okay, so what is Niti Aayog goals? 3 years action plan, that is physical consolidation, right? Next మనకి 7 years strategy document. Okay, next what are the performance and the sectorals. ఓకేనా? అగ్రికల్చర్ సెక్టర్లో ఎలా ఉంది, హెల్త్ సెక్టర్లో ఎలా ఉంది, వాట్ ఈస్ ఎనర్జీ మినరల్ సెక్టర్ రిఫార్మ్స్ అండ్ దేర్ కీ ఇనిషియేటివ్స్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్స్, అండ్ వాట్ ఆర్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ to support to state, that is aspirational district program. Okay, sustainable action for transforming human capital and development support service to the state. Okay, these are the important development about Niti Aayog.